చిట్టీలు వేసి డబ్బులు నష్టపోయిన మన భాస్కర్ మారు వేషంలో తిరుగుతున్నారు. మారు వేషంలో తిరుగుతున్న మన భాస్కర్ ని ఎలాగో పట్టుకున్న డబ్బులు వసూలు చేయాలని తిరుగుతున్నాడు మన ఇమ్మాన్యుయల్. మొత్తానికి ఎవరికి దొరుకుతారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఎలా బతికేవాడి మేడం, ఎలా అయిపోయాను. నా పిల్లలు చీటీ పాట పాడి అడుగుడుకు డబ్బు మొత్తం పోగొట్టింది. వాడు డబ్బు ఎగ్గొట్టి ఎక్కడెక్కడో మారు వేషాలు వేసుకొని తిరుగుతున్నాడు. వాడి కోసం ఇదిగో ఇలా మేము కూడా మారు వేషాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అసలు ఎంతగా నా పిల్లం ఎవరో తెలుసా? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. లేదు డాన్స్ చేయి. చాలు ఇమ్మో, నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? నువ్వు ఈ గెటప్ లో బాగున్నావు నేనే చెప్పి, బయట అందరికి నువ్వు లేడీ గెటప్ కాదని నేనే చెప్పి, ఏంది నా బతుకు ఎలా తయారైంది? మొక్కానికి ఏమైనా సర్జరీ చేయించుకోనా? చేయాల్సిన మహారి కదమ్మా ఆ గొంతుకి. అంటే పక్కన అమ్మాయి అబ్బాయి నాకే అర్థం కావట్లేదు. మొన్న ఫోన్ తీసుకొని అత్తమ్మ బాగున్నావా అంటే మా అమ్మ ఎవడో వాడు నన్ను పట్టుకుని అత్తమ్మ అంటుంది అని అంటున్నాడు. అవన్నీ కాదులే కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఆడాలి. మొన్నేమో అమీర్పేటలో అడుక్కోమన్నారు, ఇక్కడ ఆడమంటున్నారు. తర్వాత ఏం చేయాలి? మానేమంటారు, మానే తెల్ల. నేను నవ్వుతే ప్రపంచం తలకిందులు అవుతుందో తెలుసా? నువ్వు నవ్వితే ప్రపంచం తలకిందులైతే లేదు కానీ నువ్వు ఒక్కసారి ఎత్తే ప్రోమోలు అన్ని తలకిందులైతే తెల్లారాలకి ప్రోమో కనపడకుండా పోతుంది. ప్రపంచంలో 7 వింతలుంటే 8వ వింత నీలో ఉంది తెలుసా? ఏంటది? అన్ని ప్రోమోలు ఏడ్చో కానీ ఒక్క కన్నీటి చొక్కన్న గారిందా? అంత పెద్ద వింత ఎక్కడ ఉందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇగో నేను డప్పు కొడతా, దబక అని లాగాలి. అట్లా కాదు, ఇట్లా లాగు. అయ్యగారికి దండం పెట్టు. ఏమి దండం పెట్టు. ఆడియన్స్ కూడా దండం పెట్టు. నా వల్ల కామెడీ కావట్లేదని. నెక్స్ట్ ఏంటి? ఆ భాస్కర్ మన గురించి తప్పించుకొని వేషాలు వేసుకొని తిరుగుతున్నాడంట. అని పట్టుకుందా పదా పోయి. నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి ఏ సంగటేరో చెప్పన్న దేశం సుట్టేరో. నువ్వు పెద్ద పుల్లి ఏ సంగటేరో చెప్పన్న దేశం సుట్టేరో. ఫైవా గెటప్ అదిరిపోయింది. గెటప్ సీన్ వల్ల కూడా కాదు ఇది. చీటి పాటలు అంటే ఊరులందరితో చీటి పాటలు వేయించావు, రోడ్డును పడ్డాం. సరే నేను కొట్టుకుంటుంటే రోజా గారు ఏమనుకుంటున్నారు? చాలా బాధపడుతుందండి. అవునా, ఎందుకు? కొద్ది రోజులైతే మీ పర్ఫార్మెన్స్ కి మేడమే కొడదాం అనుకుంది, ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది కదా. ఏమండి బరువుంది, ఆగండి. నీకన్నా డ్రమ్మే బరువు ఎక్కువ ఉంది కదే. ఆ డ్రమ్ కన్నా మీరే బరువు ఎక్కువ ఉన్నారండి. రా పోదాం, వాళ్ళు వచ్చేటట్టున్నారు. జనాలు దొరికే వసూలు చేయి. వాడిని చూసావా? నాకు ఎందుకో నేను చూస్తుంటే డౌట్ వస్తుందయ్యా. ఏంట్రా చీటీ పడ్డ డబ్బులన్నీ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళావురా? డబ్బులు కట్టరా. ప్రెసిడెంట్ గారు వచ్చే టైం అయింది. 1,16,000 ఈవెంట్ మాట్లాడా. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలెడదాం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే. మా ప్రోగ్రామ్ చేస్తాం, ₹1,00,000 బయలుదేరండి. మీరు ఒక్కరే కాదు ప్రోగ్రామ్ చేసేది, ఇంకొకరు కూడా ఉన్నారు మీతో చేసేది. చేస్తే వాళ్ళల్లో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి 1,16,000 ఇస్తాం. హైలైట్ డైలాగ్ ఇచ్చిండు, బాగా చెప్పావు. వాళ్ళని కూడా పిలిపిస్తాను, రండమ్మా. అద్భుతమైన రింగులో ప్రదర్శన చేయడానికి మాది ఫ్యామిలీ, మీది ముందరికి వస్తుంది. చెయ్యి తల్లి. నాది ఒకసారి చేస్తాయి. నీది స్కిట్ లోకి దూరతమే వేస్ట్, మళ్ళీ దీంట్లోకి ఎందుకు దూరతాయి? అమ్మా కానీ అబ్బా కానీ ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఈ బొక్కలోకి నేను ఎలా చూడు. ఏం వెళ్ళిందిరా? నా వల్ల కాదు, ఇంకోటి ఏమని చేస్తా. సింపుల్ అండి, ఇదో చూడండి. ఇంకోటి చేయండి, అది చేస్తాం.
అది గొంతులో దిగితే ఎట్టు వస్తుందో కూడా తెలియదు నాకు. ఇది వద్దు కానీ ఇంకోటి ఏదంటే కామెడీ వద్దని ఇది వద్దని ఏంటని మీరు పేమెంట్ తీసుకోవట్లేదా? ఇది కుదరదు, ఇంకోటి చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాడు మీ తమ్ముడు? మేడం దీనికి అయితే మన దగ్గర ఒక ప్రొక్లైనర్ ఉంది, ఒకసారి ఇయ్యనే. ఈ పళ్ళతో లేపుతారా? ట్రై చేయి. ఉన్న పోతలేకుండా బిర్యానీలు తెచ్చుకొని తింటావు రూమ్ లలో, లేపడానికి చేత కట్టలేదా? ఏది ఫైమా అయితేనే లేపల పడేసే ఫైమా. అమ్మో నేను చెప్పాలా? ఇంత ముందు ఏం చేసేదాన్ని నువ్వు? వీళ్ళందరూ మీ చుట్టాలే కదా, అలా లేపేవంటే. వీళ్ళందరూ ఎవరే? నా చుట్టాలు. పంపించే పోనీ. ఈ చీటీ డబ్బులు తర్వాత ఇస్తారా? ప్రస్తుతానికి మీ ఇద్దరు వెళ్ళి ఏమే 2-3 సైకిల్ కొనుక్కుందాం పద. శకుంతల సర్కస్ వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. నిజంగా మీరు వచ్చారు, ఆ స్టంట్స్ చేయడం అనేది చాలా బాగా అనిపించిందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఏ ఫైమా నిజంగా చేసావా? ఏదైనా ప్లాన్ చేసావా ముందు? నార్మల్ ట్రై చేద్దామని చేశాక వచ్చేసింది అది. హ్యాట్స్ ఆఫ్ టు ఫైమా, నిజంగా చాలా స్ట్రాంగ్ అమ్మా అది నిజంగా. మనగారు ఎక్స్ట్రానరీ ఫైమా. ఆ సువ్వ అసలు దిగిపోయిందే అనుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ ఉంటుందో, చాలా ఎక్స్ట్రానరీగా చేశారు. సూపర్. రోజా గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సో వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది, చేశారంటే అర్థం ఉంది. మరి మా ఫైమా సైకిల్ ఎత్తితే మీకు ఏమనిపించింది? పళ్ళు గట్టిగా ఉన్నట్టు మేడం ఆమెకి. మాకే 2-3 నెలలు టైం పడుతుంది, పళ్ళు మొత్తం నొప్పులు వస్తాయి. ఆమె ట్రైనింగ్ లెక్క మంచిగా వేసింది ఆమె కూడా. ఫైమా నా నమ్మకాన్ని నిలబెట్టావురా. నీకైతే మేకప్ అవసరం లేదు భాస్కర్, బాలే ఉన్నావు. ఆ గెటప్ కసాలు ఎప్పుడన్నా టైం పాస్ కి అలా వెళ్ళొచ్చు, మంచి ఇన్కమ్. సూపర్ గా ఉంది అసలు, కలర్ఫుల్ గా పండగ రోజు. వెరీ నైస్. స్కిట్ అయిందని పారిపోకండి, ఈ రోజు డిన్నర్ మాతోనే. పండగ రోజు అందరం కలిసి భోంచేద్దాం. తప్పకుండా మేడం, పిలవపోయిన వచ్చేద్దాం.